హాయ్ అండి, అందరు బాగున్నారండి. ఈరోజు హెల్తీ అన్న టేస్టీ అన్న బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. ఒక హెల్తీ అన్న బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చూడండి, నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. అలానే దీంట్లో చూడండి 1/4 గ్లాస్ అండి. చూడండి 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఇవి 2 మొత్తం నానపెడదామండి. ఇవి 2 నానపెడదాం. అలానే కొంచెం పునుగులు చేద్దామని చెప్పేసి కొంచెం మినపప్పు బియ్యం నానపెట్టినానండి. పునుగులు చేస్తాము మార్నింగ్ టిఫిన్కి. ఒక 2-3 అవర్స్ నానపెడదామండి. ఇవి ఫస్ట్ మనం హాట్ పొంగల్ చేద్దామండి. నేను 1 గ్లాసు కాగిన మిల్క్ పాలండి, 1 గ్లాసు కాగిన మిల్క్ వేసుకుంటున్నాను. అలానే వాటర్ వేసుకుంటున్నాను. 3 గ్లాస్ కలుపుతున్నానండి వాటర్. 2 గ్లాసు వాటర్, 1 గ్లాసు మిల్క్ అండి. మొత్తం 3 గ్లాస్ అయిందండి. ఇప్పుడు ఇవి వేడి చేస్తామండి. బాగా మసిలినాక మనం బియ్యం వేయాలా. అప్పటి వరకు మనం బియ్యం వేయొద్దు, బాగా మసలనియండి. ఇప్పుడు చూడండి వాటర్ బాగా మసిలింది చూడండి. ఇప్పుడు మనం బియ్యం పప్పు 2 వేసేస్తాము. మొత్తం వేసేస్తామండి. దీంట్లో కొంచెం మిరియాలు వేద్దామండి. చూడండి ఇలా ఒక 1/2 స్పూను మిరియాలు వేస్తాం. బియ్యం వేసిన తర్వాత మిరియాలు వేసిన ఒక చిన్న ముక్క ఇంగువ వేస్తున్నానండి. అలానే కొంచెంగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది మూతేసేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలండి. చాలా మెత్తగా ఉడకాల. ఒక 3-4 విజిల్ రానియండి. వచ్చిన తర్వాత మనం దించుతాం. ఇప్పుడు తాలింపు వేద్దామండి. మనం పొంగల్కి నెయ్యి వేసుకుంటున్నానండి. నేను గంటతోటి, మీరు చిన్న స్పూన్ అయితే ఒక 4 స్పూన్ వేసుకోండి. నేను ఈ గంటతోటి 2 వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత దీంట్లో జీలకర్ర తాలింపు వేయాలండి. అలానే అల్లం దంచి పెట్టుకున్నానండి, కొంచెం అల్లము, అది కూడా వేయాలా. ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అది కూడా వేయాలా. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అయినప్పుడే చూడండి జీడిపప్పు, బాదం పప్పు, ఈ 2 పప్పు చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి. అది కూడా, ఈ పప్పు కూడా దీనిలో వేసేసి ఈ పప్పుని కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసామండి. ఇప్పుడు పప్పు బాగా వేగిందండి. ఇప్పుడు దీనిలో మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు అన్నము వేసేద్దామండి. చూడండి ఇది ఎంత మెత్తగా ఉడికింది చూడండి. ఇలా మెత్తగా ఉన్నప్పుడు దీనిలో వేసేద్దాం. స్టవ్ చిన్న చేసి పెట్టేద్దాము. దీనిలో వేసి కలుపుదాము మంచిగా. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. కొంచెం వాటర్ వేస్తానండి. చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నా. ఇది ఒకసారి మంచిగా కలిపేసి దించాలండి, అంతే. ఎంతో రుచికరమైన వేడి హాట్ పొంగల్ రెడీ అయిందండి.
ఇది బ్రేక్ఫాస్ట్కి ఎంతో రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టేసి పక్కకు పెడదామండి. ఫస్ట్ మనం పునుగులు చేయడానికి రుబ్బుకుందామండి. మినపప్పు వేసినాను, అలానే చూడండి చిన్న అల్లం ముక్క, ఒక హాఫ్ స్పూను మిరియాలు వేసుకొని రుబ్బుకుందామండి. ఈ పిండిలా ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిమినది, ఒక 2 స్పూను శనగపిండి వేసుకున్నానండి. 2 స్పూన్ శనగపిండి వేసుకొని కావాల్సిన సాల్ట్ వేసుకొని ఇది బాగా మన వడపిండిలాగా ఇది మంచి మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేసి అలా కలిపేసి రండి, ఇది మంచిగా కలుపుదాం. కలిపి పక్కకు పెట్టేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేద్దామండి. పిండి అన్నీ కలిపి పెట్టినాం చూడండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా వేద్దామండి పునుగులకు. నేను ఒక చిన్న గ్లాసు మినపప్పు తీసుకొని దాంట్లో ఒక పిడికెడంతా బియ్యం వేసి నానబెట్టినానండి. ఒక గంట సేపు నానబెట్టి రుబ్బినానండి. దాంట్లో ఒక 2 స్పూను శనగపిండి వేసుకున్నానండి. మంచి కలర్ఫుల్గా వస్తుంది, అందుకే 2 స్పూను శనగపిండి వేసుకున్నాను. అలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లము, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలండి. పెట్టేసి తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం ఇట్లా చిన్న చిన్నగా వేయాలండి. మనం ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉడకనియండి. ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ మనం తిప్పి వేయచ్చు. ఉడకనియండి. ఇది చూడండి ఒక పక్కకు ఉడికింది. ఇప్పుడు మనం తిప్పి వేసుకుందాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడకపెడతామండి. ఉడకనండి బాగా. చూడండి ఇప్పుడు ఇది అన్ని బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవి మనం తీసేయచ్చు. చూడండి ఇలా వస్తాలే చాలు. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కకు పెడతాము. చూడండి కొంచెం కొంచెం వేసుకుందాము. అలానే ఇది కూడా ఒక సైడ్ ఉడకనియండి. ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని తీసేయాలండి. ఇలానే అన్ని పిండి మనం చేసి పెట్టుకుందాము. చూడండి తిప్పి వేసినాము. ఇవి కూడా మంచిగా ఉడికి బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. ఎంత రుచిగా ఉంటుందండి ఇది. చూడండి ఇవన్నీ తీసేస్తాం. చూడండి వేడివేడిగా పునుగులు కూడా రెడీ అయిపోయిందండి. దానికి కొబ్బరి పచ్చడి చేసినానండి. అలానే హాట్ పొంగల్ కూడా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇవి సండే స్పెషల్ అండి. ఇది ఇప్పుడు ఎంతో వేడివేడిగా పునుగులు, కొబ్బరి పచ్చడి, హాట్ పొంగల్ రెడీ అయిందండి. కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారండి. హాట్ పొంగల్ చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందండి.
ఈ వీడియో మీకు నచ్చితే నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి అందరు భోంచేద్దాం. థ్యాంక్ యూ.